వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు నిన్న పత్రికా విలేకరుల ముందు భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి ఏమి అభివృద్ధి చేయలేదని మాట్లాడిండు. నాయిని రాజేందర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే గెలవక ముందు నుంచే ఈ ప్రాంత అభివృద్ధి కొరకు భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోయినప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి పనిచేస్తూ ఉన్నది. నిన్న మీరు చేసిన దర్గా రోడ్లో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్స్, సీసీ డ్రైనేజెస్, ఇవి కూడా 15th ఫైనాన్స్ నిధుల కిందనే మేము చేసినవి. ఇవి కూడా భారతీయ జనతా పార్టీ చేసిందే. ఇలా కాజీపేటలో ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. ఇలా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ మీ ప్రభుత్వ హయాంలో పంజాబ్కు ధరలిస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఇలా కోచ్ ఫ్యాక్టరీ ఉందో 521 కోట్లతోని ఇలా నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చిండ్రు ఇక్కడ. అదేవిధంగా ఇలా కాజీపేట రైల్వే స్టేషన్ను ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా దాన్ని రెనోవేషన్ కోసము, అభివృద్ధి కోసం ఇలా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఇలా వెయిటింగ్ హాల్స్ కానీ ఒక ఎయిర్పోర్ట్ మాదిరిగా 24.45 కోట్ల రూపాయలు రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఇచ్చిండు. అదేవిధంగా ఇలా 3rd రైల్వే లైన్స్ కాజీపేట టు బల్లార్షా 3rd రైల్వే లైన్కు 2,905 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాజీపేట నుంచి విజయవాడకు 3rd రైల్వే లైన్ కోసము 1954 కోట్ల రూపాయలు కూడా దానికి ఇవ్వడం జరిగింది. కాజీపేట బైపాస్ రైల్వే బ్రిడ్జ్ కోసం, రైల్వే ప్రాజెక్టు కోసం 125 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఈ రైల్వే దానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మామునూర్ ఎయిర్పోర్టు ఇక్కడ దాదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిరకాల కోరిక, చిరకాల వాంఛ. ఇక్కడ ఎన్నో ఏండ్ల కింద ఎయిర్పోర్ట్ ఉంది, కానీ ఇప్పుడు ఈ టైంలో లేకపోవడము. ఇలా హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ నగరం గొప్ప నగరం. దానిలో మీ హయాంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల అధికారంలో ఉన్నా చేయలేని పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్టుకు ఇలా నిధులు ఇచ్చి ఇలా ఫస్ట్ ఫేజ్లో 500 కోట్ల రూపాయలు ఇలా మామ్నూర్ ఎయిర్పోర్టుకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థం, ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం ప్రధానమంత్రి ఈ బస్సు స్కీమ్ కింద 100 బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సులు అంతకుముందు ఇచ్చిండ్రు ఫస్ట్ ఫేజ్లో. మొన్న కూడా సెకండ్ ఫేజ్లో 100 బస్సెస్ ఇవ్వడం జరిగింది. అంటే 200 బస్సెస్ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులు ఇవ్వడం జరిగింది. స్వనిధి స్కీమ్ కింద స్ట్రీట్ వెండర్స్ కోసం కేంద్ర ప్రభుత్వము 62,937 మందికి స్ట్రీట్ వెండర్స్ కోసము రుణాల కింద 117.56 కోట్ల రూపాయలు ఇవ్వడం. అంటే చిరు వ్యాపారాలు చేసుకోకుండా ఇబ్బంది పడుతుంది, వాళ్లకు లోన్స్ వస్తేనే చేసుకోగలుగుతారని స్ట్రీట్ వెండర్స్కు అన్ని రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ ఇలా ఉత్తర తెలంగాణలోని ఒక ముఖ్యమైన కాలేజీ కాకతీయ యూనివర్సిటీకి కూడా 50 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే బీజేపీ ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 500 కోట్ల రూపాయల నిధులు స్మార్ట్ సిటీ కింద ఇచ్చింది. దాని కింద 80 ప్లేసెస్కి 80 టైప్స్కి ఇవ్వడం జరిగింది. దానిలో కొన్ని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. ఇలా నయీం నగర్ బ్రిడ్జ్, మాటకు ముందు నయీం నగర్ బ్రిడ్జ్ నేను ఓపెన్ చేసిన, నయీం నగర్ బ్రిడ్జ్ నేను ఇచ్చిన, దాని నాలా కోసం ఇచ్చిన అని చెప్పే ఏదైతే నయీం నగర్ బ్రిడ్జ్ కానీ నాలా కానీ 8 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ కింద ఇచ్చినాయి. ఇలా స్మార్ట్ సిటీ నిధులకు నేను చెప్పుకుంటూ పోతే ఇవి ఇన్ని పేపర్లు ఒక్కొక్క టైపు స్మార్ట్ సిటీ రోడ్ల కోసము, స్మార్ట్ సిటీ డ్రైనేజ్ కోసము, ఇలా రోడ్స్ కోసము, సెంట్రల్ లైటింగ్ కోసము, జంక్షన్స్ కోసము, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఇలా వరంగల్ నగరంలో ఇలా అభివృద్ధి జరిగింది అంటే స్మార్ట్ సిటీతోనే అభివృద్ధి జరిగింది. ఇలా స్మార్ట్ సిటీ దానిలో హంటర్ రోడ్ నుంచి కాపువాడ వరకు వేసిన రోడ్డు కూడా స్మార్ట్ సిటీ కింద వేసింది. కాపువాడ నుండి భద్రకాళి వరకు వేసింది కూడా స్మార్ట్ సిటీ దాని కిందనే. ఇలా జీడబ్ల్యూఎంసీ వరకు కూడా, జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ వరకు కూడా నిధులు ఏవైతే ఉన్నాయో ఈ స్మార్ట్ సిటీ నిధుల కింద వేసినవే. ఇలా ముఖ్యంగా పబ్లిక్ గార్డెన్లో చాలామంది ఇలా వాకర్స్ కానీ ఆరోగ్యం కోసం జిమ్ కోసం కానీ చాలామంది ఇలా గార్డెన్కి వస్తున్నారు. ఆ పబ్లిక్ గార్డెన్ అభివృద్ధి కోసం కూడా ఇలా స్మార్ట్ సిటీ నిధులు అక్కడ కలర్లు వేయడానికి కానీ జిమ్కు కానీ ప్రతి ఒక్క డెవలప్మెంటు స్మార్ట్ సిటీ నిధుల కింద ఇచ్చిందే.
సెంట్రల్ లైబ్రరీ, అదేవిధంగా రీజనల్ లైబ్రరీ. ఎందుకంటే విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకోవడానికి లైబ్రరీ ఉండాలని చెప్పి దానికి కూడా ఇలా లైబ్రరీకి కూడా స్మార్ట్ సిటీ నిధుల కింద లైబ్రరీకి కూడా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ మొత్తం కూడా ఇలా స్మార్ట్ సిటీ నిధుల కిందనే సెంట్రల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఇలా జంక్షన్స్ అభివృద్ధి జరుగుతున్నాయి. ఆ జంక్షన్స్ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు నరేంద్ర మోడీ గారి స్మార్ట్ సిటీ నిధుల కిందనే జంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా వడ్డపల్లి చెరువుకు అభివృద్ధి కూడా స్మార్ట్ సిటీ నిధులు, భద్రకాళి బండుకు కూడా స్మార్ట్ సిటీ నిధులు. ఇకపోతే ఇంకొక స్కీము ఇలా స్మార్ట్ సిటీ హెరిటేజ్ సిటీ కింద హృదయ్, ఆ స్కీమ్ కింద కూడా ఇలా పద్మాక్షి టెంపుల్కు 33 కోట్ల రూపాయలు హెరిటేజ్ హృదయ్ స్కీమ్ కింద మనము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు 33 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 385 కోట్ల రూపాయలు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, దానికి 8 ఆపరేషన్ థియేటర్లు, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కోసం పేదల సౌకర్యార్థము దానికోసం 120 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని వాడుకునే తెలివి కూడా లేకుండా ఇలా దాన్ని మూతపడే స్థితికి తీసుకొచ్చిండ్రు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఇలా పట్టణాభివృద్ధి కోసం 1168 కోట్ల రూపాయలు పట్టణాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఇలా 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, 1000 స్తంభాల గుడి కూడా ఈరోజు ఏదైతే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో కళ్యాణ మండపాన్ని విప్పి పెడితే దాన్ని అప్పుడున్న మినిస్ట్రీ కిషన్ రెడ్డి గారు దాంట్లో చూసి ఆ రోజు ఫండ్ పెట్టి ఆ రోజు 17 కోట్ల రూపాయలు ఇచ్చి దాని అభివృద్ధి కోసం ఇవి కేటాయించారు. ఇంకా అభివృద్ధి ఇంకా పెండింగ్ ఉందనే ఉద్దేశంతో మొన్న కూడా 14,40,00,000 రూపాయలు 1000 స్తంభాల గుడి పునరుద్ధరణకు 31 కోట్ల రూపాయలు టోటల్గా. ఫస్ట్ ఫేజ్ 17 కోట్లు, సెకండ్ ఫేజ్ 14,4 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్ ఇవ్వడం. అంటే 1000 స్తంభాల గుడి అభివృద్ధి కోసం. అమృత్ స్కీమ్ కింద కూడా ఇంటింటికి నీరు అందించాలనే ఒక మంచి లక్ష్యంతో 274 కోట్ల రూపాయలు అమృత్ స్కీమ్ కింద వాటర్ కోసం ఇంకా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను చెప్పినా కదా స్మార్ట్ సిటీ కింద దాదాపుగా 80 ప్లేస్లలో వీటిని అభివృద్ధి కోసం కేటాయించినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. ఇంకోటి మాట్లాడతాడు, మాటకు ముందే బీజేపీ వాళ్ళు అంటే దేవుణ్ణి కొలుస్తారు, రాముని కొలుస్తారు. మేము బరాబర్ జై శ్రీరామ్ అంటాం, రాముణ్ణి కొలుస్తాం. ఇవాళ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటున్నారు. హిందువుల కోసం పోరాటం చేస్తాం, జై శ్రీరామ్ అంటాం, బరాబర్ జై శ్రీరామ్.